అవినీతి అక్రమాలకు గడిచిన ప్రభుత్వం చేసిన పనులు మీరు చూశారు. ఈరోజు మనం అన్నీ కూడా ఇది చేశాం. ఈరోజు ఇంకొక పక్క ఏది కూడా నేను నమ్మేది ఒక దూరదృష్టి ఉండాలి. ఊరికే మాటల్లో చెప్పేసి కూర్చుంటే ఏది కాదు. మీ అందరికి కూడా చెప్తున్నా, నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇందులో స్పష్టత ఉంది. 2047కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, ఆప్షన్ లేదు. 2, ప్రపంచమంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. 25 ఏళ్ల ముందు మనం తీసుకున్న నిర్ణయం ఐటీ ఈరోజు నాకు ఎంతో గర్వకారణం. ఏ దేశానికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికి వస్తుందంటే దానికి చిరునామా నా తెలుగు జాతి. దానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు నా ఆలోచన ఇవి సాధించడానికి, సస్టైనబిలిటీ తేవడానికి 10 సూత్రాలు పెట్టాం. విజన్ 47 స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఏదో 47 చూపిస్తాం, అంతవరకు ఏమీ కాదంటే కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటున్నాం. 2029కి ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా ఉన్నాం. ఈరోజు మన జిఎస్డిపి 17 లక్షలుంటే 2047కి 308 లక్షలు ఉండాలి. ఈరోజు మన తలసరి ఆదాయం 3,28,696 ఉంటే ఇది 50 లక్షలు చేయాల్సిన అవసరం. 47కి 50 లక్షలు కావాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, 3 లక్షల నుంచి 50 లక్షలు అంటే దగ్గర 17 రెట్లు పెరగాలి. దీనికి నిర్దిష్టమైన కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ ఈరోజు 25లో ఇక్కడుంటే 29 కూడా లెక్కేసుకున్నాం. 17 లక్షల జిఎస్డిపి 27 లక్షలు కావాలి. ఈ సంవత్సరం 3,28,000 నుంచి 5 లక్షల రూపాయలు తలసరి ఆదాయం కావాలి. ఎవ్రీ 4-5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు కావాలి. ఇంకొక పక్క నిర్దిష్టమైన ఆలోచనలు. పేదరికం లేని సమాజం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. వారి కోసమే ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని నిరూపిస్తాం.